ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. రండి ఒక స్తుతి గీతం పాడుకుందాము. ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్, ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్, ప్రభువానే వెలుగొందెతిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందెతిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. ఎన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. ఈ దిన వాక్యము చదువుకుందాము. 24వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగియుండు వాడే. ప్రభునందు ప్రియమైన దైవజనమ, ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వేకువజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కీర్తన దావీదు మందసమును సియోను నగరమునకు తెచ్చే సందర్భంలో వ్రాసినటువంటి కీర్తన. ఆ సమయంలో ప్రజలు ఊరేగింపుగా వెళుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఆరాధిస్తూ పాడిన కీర్తన ఇది. దేవుణ్ణి ఆరాధించి సేవించి ఆయన దీవెనలు పొందాలనుకునేవారు ఎలా ఉండాలో తెలుపుతున్న కీర్తన ఇది. నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగిన వారే దేవుని పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలుగుతారు, ఆయన ఆలయంలో చేరి ఆరాధిస్తారు. అట్టి వారి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. పాప జీవితము కలిగి మందిరానికి వచ్చేవారు సాంప్రదాయ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, ఈనాడు కోకొల్లలు. కానీ వారి హృదయము శుద్ధిగా ఉండదు, వారి పాప జీవితము కడగబడలేదు, వారు మార్పు పొందలేదు, వారికి మారు మనసు బాప్తీస అనుభవ సాక్ష్యములు ఉండవు. అట్టివారు ఆదివారం తప్పనిసరిగా దేవుని మందిరాలకు పొలోమని పరిగెత్తుతూ ఉంటారు. అందరూ చూడ వారు ప్రార్థిస్తారు, అందరితో మమేకమవుతారు. కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంటుందని దేవుని లేఖనాలు ఘోషిస్తున్నాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవని వ్రాయబడి ఉన్నది. అలాగే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో దేవుని బిడ్డలు ఆరాధిస్తే దేవుని స్పందన ఎలా ఉంటుందో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను ముడుచుకొని
హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించువాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ప్రియమైనటువంటి దైవజనమా, ఈ వేకోజామున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనము ఎలా ఉన్నాము? నామకార్థ జీవితంలో జీవిస్తున్నామా? హృదయ శుద్ధి గలవారమై దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నామా? యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు అనేటువంటి ప్రశ్న ఈనాడు వేకోజామున నీకు నాకు దేవుడిస్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మత్తయి సువార్తలో యేసుప్రభు వారే కొండ మీది ప్రసంగంలో ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి మాట అది సత్యం. కనుక ఎవరు హృదయం శుద్ధిగా ఉందో, ఎవరు చేతులు పరిశుద్ధంగా ఉన్నాయో అట్టివారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. అట్టివారి ప్రార్థన దేవుడు వింటాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన హృదయము శుద్ధిగా ఉంచుకొని మందసాన్ని ఎత్తేటువంటి అర్హత సంపాదించుకుందాం. ఎప్పుడైతే మొదటిసారిగా దావీదు మహారాజు మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకొని రావాలని ప్రయత్నించినప్పుడు మందసం ఒరిగిపోతున్న సమయంలో మందసాన్ని ఇలా పడకుండా ఆపిన క్షణంలోనే ఎంతోమంది చనిపోయారు. పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధికి రావడం మనకే నష్టం. వెంటనే దావీదు ఏం చేశాడు? అది గమనించి అందరినీ ప్రతిష్ఠించుకోమని చెప్పి వారు పరిశుద్ధులై ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆ మందసాన్ని తీసుకొని వచ్చారు. దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రదేశంలో మందసాన్ని పెట్టగలిగారు. నీ ఆరాధనలు దేవుని సన్నిధిలో, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరాలంటే నీవు పరిశుద్ధంగా పవిత్రుడవై నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. అలా అయితే నీ ప్రార్థన, నీ ఆరాధన దేవుడు వింటాడు. ఈ మాటలు మనమందరము గ్రహించి వాటిని గైకొని దేవుని బిడలమై ఆయన సన్నిధిలో ఆరాధించడానికి అర్హత సంపాదించుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అనేక వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వేకోజామున నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని సంధించినందుకై వందనాలు. నీ పరిశుద్ధ పర్వతంపైకి ఎక్కే అర్హత మాకున్నదా లేదా అనేటువంటి విషయాన్ని మేము ఒకసారి మా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మీరు చూపించినందుకై వందనాలు. మా నిజ జీవితాన్ని నిత్యం మేము పరిశీలించుకుంటూ పవిత్రంగా జీవిస్తూ నీ కొరకు ఈ లోకంలో సాగిపోవడానికి సహాయం చేసి నడిపించుమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.